అందరికీ తెలుసు, ఎవరి శరీరం వాళ్ళది. పిల్లలకి కంటారు, కన్నేంత వరకే, తరువాత వాళ్ళ శరీరం వాళ్ళది, వాళ్ళ ఆకలి వాళ్ళది, వాళ్ళ వ్యవస్థ వాళ్ళది. ఎవరికి వాళ్ళమే. ఇప్పుడు ఈ ఎవరికి వాళ్ళమే ఒక్కొక్కరం ఉన్నాం. అంటే ఒక్కొక్క శరీరంలో ఒక్కొక్క ఆత్మ ప్రవేశించిందని అది ఉపనిషత్తులు తీర్మానం చేశాయి. దీని మీద మనకు ఎలాంటి సందేహం అక్కర్లేదు. ప్రతి ప్రాణిలో, ఒక శరీరమే కాదు, మన శరీరమే కాదు, ప్రతి జీవజాలంలో, జంతువులలో, పక్షులలో, అన్నిట్లలో కూడా, ప్రాణం ఉన్న వాటిలన్నిట్లలో కూడా. ఇప్పుడు సైన్స్ వాళ్ళు, హేతువాదులు చేసే వాదం మనకు అనవసరం. వాళ్ళు చెట్లలో కూడా ప్రాణం ఉంది, గుట్టలలో కూడా ప్రాణం ఉంది, రాళ్లలో కూడా ప్రాణం ఉంది, అవి కూడా పెరుగుతున్నాయని వాదన చేస్తారు. అది అంతవరకు కరెక్టే, కానీ అందులో ఆత్మ లేదు. కానీ ప్రాణం ఉన్న జీవజాలంలో ఆత్మ ఉంది అని తెలుసు. అయితే ఈ ఆత్మ ఉంది, ఓకే, అందరం ఒప్పుకుంటున్నాం. అది మనకు బాహ్య శరీరానికి కనబడదు. ఇది రెండో పాయింట్. ఈ శరీరంతో మనం ఆత్మను చూడలేము. మరి ఎలా చూడగలము? అయితే దీనికంటే ముందు తెలుసుకోవాల్సింది ఏమిటంటే, మన శరీరం లోపలి విషయాల కంటే బయట ప్రపంచం విషయం ముందు తెలుసుకోవాలి. అంటే ఇది ఈ కనిపిస్తున్న ప్రపంచం అంతా కూడా, ఈ ఆకాశము, భూమి, చెట్లు, చేమలు, గాలి, నీరు, తర్వాత నిప్పు, ఇవన్నీ కూడా పంచభూతాలతో ఏర్పడ్డాయి. మనం పుట్టక ముందు ఉన్నది, రేపు మనం పోయిన తర్వాత కూడా ఉంటుంది, అందులో సందేహం లేదు. అయితే మరి మనం ఈ మధ్యకాలంలో ఉన్నాం. ఈ ప్రపంచం అంతా కూడా ఏమంటారంటే, ఈ జ్ఞానం ఏమంటుందంటే, ఇదంతా కూడా పరమాత్మ స్వరూపమే అని చెప్తుంది. అంటే పరమాత్మ నుండే ఈ సృష్టి అంతా వచ్చింది అని చెప్తుంది. మరి పరమాత్మ నుండే సృష్టి వచ్చింది, ఆ పరమాత్మనే ఆత్మరూపంగా మనలో ప్రవేశించాడని చెప్తుంది. అయితే బయట చూద్దామా, ఈ శరీరంతో కనబడదా? లోపల చూద్దామా అంటే ఈ శరీరం లోపలికి వెళ్ళదా? లోపలికి మనకు చూడరాదు. లోపలికి మనం ఇప్పుడు అవి ఎండోస్కోపీ అట్లాంటి స్కానింగ్ చేసినా కూడా ఆత్మ కనబడే పరిస్థితి లేదు. అయితే ఎలా మరి? ఇప్పుడు ఆత్మ లేదనడానికి వీల్లేదు, చూద్దామంటే కనబడదు. దీని మీద ఈ జ్ఞానం తయారైంది. ఇప్పుడు మనం తెలుసుకోవాల్సిన జ్ఞానం ఏమిటంటే, కనబడని ఆత్మ గురించి తెలుసుకోవాలి. తెలుసుకుంటే ఏం ప్రయోజనం అంటే, తొందరగా దగ్గరికి వెళ్తాం. ఇప్పుడు తిరుపతి వెళ్ళాలి, మనం ప్రయాణం తిరుపతి చేస్తున్నాం. అక్కడికి వెళ్ళాలంటే ముందు తెలియాలి, ఎలా వెళ్ళాలో తెలియాలి. పోనీ తిరుపతి అంటే ఏమిటో తెలియాలి. మామూలుగా పిల్లలకు తెలియదు తిరుపతి అంటే. మనకు తెలుసు, 7 కొండలు ఉంటాయి, వెంకటేశ్వర స్వామి ఇవన్నీ ఉంటాయని తెలుసు. పిల్లలకు తెలియదు తిరుపతి అంటే ఏమిటి నాన్న, అక్కడ ఏముంటుంది, అవన్నీ ముందు అడుగుతారు వాళ్ళు. అడిగితే వాళ్ళకి ఇవన్నీ చెప్పాలి. తిరుపతి అంటే ఘాట్స్ రోడ్స్ ఉంటాయి, కొండపైకి వెళ్ళే బస్సు వేరే ఉంటుంది, అక్కడి దాకా మనం ఫ్లైట్లో వెళ్ళొచ్చు, ట్రైన్లో వెళ్ళొచ్చు. ఆ కొండలన్నీ పైకి ఎక్కిన తర్వాత అప్పుడు ఆ గోపురం, స్వర్ణ గోపురం కనిపిస్తుంది. అందులోకి వెళ్ళిన తర్వాత క్యూలో నిలబడాలి. అందులో క్యూలలో అన్నీ కూర్చునే వసతి ఉంటుంది. ఇవన్నీ వాళ్లకు, పిల్లలకు ఎక్స్ప్లెయిన్ ఏ విధంగా చేస్తే వాడి మైండ్లో అంతా కూడా తిరుపతి డ్రాయింగ్ తయారవుతుంది. అదే మాదిరిగా మన ఉపనిషత్తులు తయారు చేసిన ఋషులు ఏమంటున్నారంటే, ఉపనిషత్తులు అపౌరుషేయం అన్నారు, కానీ మహర్షుల ద్వారా వచ్చినది కాబట్టి వాళ్ళు ఏమంటున్నారంటే, మీరు ముందు ఏదైతే కనబడింది ఉన్నదో, ఆ కనబడని విషయాలు మన పిల్లలకి ఏ విధంగా చెప్తున్నామో ఆ విధంగానే ఈ కనపడని ఆత్మ గురించి మీరు తెలుసుకోండి. ముందు తెలుసుకున్న తర్వాత దాన్ని చేరుకోవడం కానీ, ప్రయాణం చేయడం కానీ, ఆ అనుభూతి పొందడం కానీ చాలా సులభం అవుతుంది అని చెప్తున్నారు. అందువల్ల ఈ ఆత్మ గురించి తెలుసుకోవాలి. ఆత్మ గురించి తెలుసుకోవాలంటే బయట ఉన్న ప్రపంచం అంతా కూడా పరమాత్మ స్వరూపమై ఉంది, నిజమే. లోపల ఉన్న మన శరీరంలో
ఆత్మ ఉంది, అది కూడా పరమాత్మ స్వరూపమే, ఆ పరమాత్మ యొక్క అంశనే వచ్చింది. అయితే ఏమిటి ఆత్మ అంటే దానికి 3 సమాధానాలు చెప్పారు. అందులోనే తెలుసుకోవడానికి 3 ఉన్నాయి. దాని స్వరూపం ఒకటి సత్తు, చిత్తు, ఆనందం అని చెప్పారు. సత్ అంటే ఎల్లప్పుడూ ఉండేది, అది నశించేది కాదు. చిత్ అంటే కేవలం జ్ఞానము వల్లనే తెలుసుకునబడేది, జ్ఞానం వల్ల తెలుసుకోబడేది. ఇక 3వది చెప్పారు ఆనందం అని చెప్పారు, ఎల్లప్పుడూ ఆనందంగా ఉండేదని చెప్పారు. అందుకే ఆనందో బ్రహ్మే దివ్యజానాత్ అన్నారు ఉపనిషత్తులో వాక్యం ఇది. కనుక ఇప్పుడు ఏమర్థమైందంటే మనకు అదేదో పదార్థము కాదు. మనం ఏమనుకుంటామంటే ఆత్మ అనగానే ఏది నాకు చూపి అంటారు. మామూలుగా ఎవరన్నా మన పక్క వాళ్ళతో మాట్లాడితే చూపించమంటారు, చూపించడానికి అది పదార్థం అయితే కదా. అందుకే ఏమన్నారంటే ఆనందమే ఆత్మ అన్నారు. ఆ ఆనందం అనేది ఎట్లా ఉంటుంది అంటే మామూలుగా మనకిక్కడ సుబ్రహ్మణ్య స్వామి శక్తిపీఠంకు వస్తే ఆనందం వచ్చింది. ఇది ఎంతసేపు ఉంటుందంటే మళ్ళీ మెట్లు దిగి కిందికి వెళ్ళగానే పోతుంది, ఎప్పటికీ ఉండదు. ఎప్పటికీ ఉండేది ఆనందం. నాకు ఇప్పుడు 1,00,000 రూపాయలు కావాలి అనుకోండి, ఈ 1,00,000 రూపాయలు వచ్చినంత వరకే ఈ ఆనందం. ఇవి ఖర్చు అయిపోయాయనుకోండి, లేదు, ఆనందం లేదు. అంటే ఈ బాహ్య వస్తువుల వల్ల, కనిపించే వస్తువుల వల్ల కలిగే ఆనందం కాదు. ఇది కేవలం సుఖము మాత్రమే, సంతోషం మాత్రమే. ఆనందం అనేదానికి అంటే అది ఎల్లప్పుడూ ఉంటుంది. ఆనందము మన పుట్టినప్పటి నుండి మళ్ళీ పోయే వరకు ఉండేది ఆనందం. అలాంటి ఆనందం పొందడానికి మనకిప్పుడు సగం వయస్సు గడిచిపోయింది. ఈ మిగిలిన సగం మాత్రంలో ఈ ఆనందాన్ని పొందాలి. అంటే బ్యాలెన్స్ ఉన్న ఏజ్లో ఆనందం రావాలి, అది ఆత్మ. అంటే ఇప్పుడు ఆత్మ అంటే ఏమి నిర్ధారణ అయింది? ఆనందమే ఆత్మ. ఆనందం అంటే తాత్కాలికం కాదు, ఈ రోజుతో అయిపోయింది కాదు. ఈ నీకు 50 ఏళ్ళ ఆనందం దేనివల్ల వస్తుందో అది ఆత్మ. అది మీరు దానికి ఏమి చూపిస్తారో, ఆనందం రావడానికి ఏం చేస్తాము, ఎలా చేస్తాము అనే ప్రయత్నం అంతా ధారణాయోగం చేస్తుంది. అంటే ఇక్కడ చూడండి, అంటే సబ్జెక్ట్ దీనికి మళ్ళీ ప్రాక్టికల్కు లింక్ అయిందని. సబ్జెక్ట్ ఏమిటి, థియరీ ఏమిటి అంటే శాశ్వతానందాన్ని పొందాలి. దాన్నే మోక్షం అన్నారు. మోక్షం అంటే ఏదో మనం గతించిన తర్వాత పరలోకంలో ఎక్కడో ఉంటుందని కాదు. ఈ ఉన్నప్పుడే నువ్వు సాధించావా, నీ మిగిలిన జీవితం అంతా ఆనందంగా గడుస్తుంది. ఈ ఆనందంగా గడుస్తున్నప్పుడు నీకు దుఃఖాలు వస్తాయి. అంటే కాళ్ళ నొప్పులు వస్తాయి, లేకపోతే లాస్ అవుతారు, 1,00,000 రూపాయలు దొంగలు ఎత్తుకుపోతారు, లేదా ఉంగరం పడిపోతుంది, లేదా ఏవో ఆటంకాలు, అనారోగ్యం ఏర్పడుతుంది. ఇవన్నీ కూడా లెక్కలోకి రావు. నీ ఆనందంలోనే ఉంటావు. అరే ఆనందం అంత గొప్పదా అంటే అనుభవిస్తే తెలుస్తుంది. నా ఆనందం నాది, మీ ఆనందం మీది, నేను మీకు అక్కడ. అందుకే దాన్ని ఏమన్నారంటే అపరోక్షానుభూతి అన్నారు. ఇప్పుడు నేను చెప్తున్నంతా కూడా పరోక్షానుభూతి. ఇలా ఉంటుంది అని నేను చెప్తాను, కానీ ఆ ఉన్నదాన్ని పొందేవాడిని నేనవుతాను, కానీ నేను చేయలేదు. మీకు మీరే చేసుకోవాల్సి వస్తుంది. దాన్ని పేరే అపరోక్షానుభూతి అన్నారు. అపరోక్షానుభూతి అంటే మీకు మీరే పొందటం. అక్కడ ఎవరి ప్రమేయం ఉండదు, మీకు మీరే సాక్షులు, మీకు మీరే ఆనందాన్ని అనుభవిస్తూ ఉండేవాళ్ళు. దానికే స్వాత్మానందం అని పేరు. ఆ స్వాత్మానందానుభూతి కావడం కోసమే ఈ ధ్యానప్రస్థము, ఈ ధారణా యోగము ప్రయత్నం చేస్తుంది. దీనికి మీరు అందరూ శ్రద్ధ తీసుకొని వీలైనంత తొందరగా మనం ఈ ధారణా యోగము ద్వారా ధ్యానప్రస్థంలో స్వాత్మానందాన్ని పొందుదాం.